పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు దేశీయ మార్కెట్లను ముంచేస్తున్నాయి. బేర్ దెబ్బకు బుల్ పరారయ్యింది. సెన్సెక్స్ 1470 పాయింట్లు, నిఫ్టీ 488 పాయింట్లు పడిపోయాయి. ఉదయం ఓ మోస్తరు నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత మరింత పతనమయ్యాయి. ఈ ఒక్క రోజులోనే 10 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరయ్యింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూ ఉండటంతో మార్కెట్లు కోలుకోలేకపోతున్నాయి. ఇదే అంశంపై కంప్లీట్ డీటెయిల్స్ ను అందిస్తారు బిజినెస్ అనలిస్ట్ గీతానంద్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. గీతానంద్ గారు, ఎలా చూడొచ్చు? ఓవరాల్ గా చూస్తే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు భారత్ మార్కెట్లపై, భారత్ ఎకానమీపై రెండింటి మీద కూడా తీవ్ర ప్రభావం చూపించినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. దాంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నాం. ఈ రోజు కూడా మరి మార్నింగే గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయ్యి ఆద్యంతం నష్టాల్లో కొనసాగడం మనం చూస్తూ ఉన్నాం. అన్ని ఇండెక్సెస్ లో కూడా మనకి నెగిటివ్ ట్రెండే కనపడింది. మధ్యాహ్నం 2:30 తర్వాత మార్కెట్ కొంత కోలుకున్నట్టు కనిపించినా తిరిగి నష్టాల బాటలోకి వెళ్ళడం కొంత కలవరపెట్టినటువంటి అంశం. సో ఈ వారం మొత్తం కంప్లీట్ గా కూడా నెగిటివ్ గా క్లోజ్ కావడం, మార్చి నెలలో ఇప్పటిదాకా చూసినట్లయితే భారీ పతనానికి లోన్ కావడం, ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బతీస్తోంది. మార్కెట్ కు వస్తే 23,000 దగ్గర సపోర్ట్ రావాలి. ఒకవేళ మండే గ్యాప్ డౌన్ తో స్టార్ట్ అయినా 23,000 స్థాయి దగ్గర కొంత మద్దతు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ లోపల ఈ 2 రోజులు మార్కెట్ హాలిడే ఉంది కాబట్టి అక్కడ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఏదైనా సానుకూల నిర్ణయాలు ఉంటే తిరిగి మార్కెట్ పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే 23,000 స్థాయిని కూడా కోల్పోయేటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. పశ్చిమాసియా యుద్ధ జ్వాలలు దేశీయ మార్కెట్స్ ను ముంచేస్తున్నాయి. బేర్ దెబ్బకు బుల్ పరారైంది. సెన్సెక్స్ 1470 పాయింట్లు, నిఫ్టీ 488 పాయింట్లు పడిపోయాయి. ఉదయం ఓ మోస్తరు నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు తర్వాత మరింత పతనమయ్యాయి. ఈ ఒక్క రోజులోనే 10 లక్షల కోట్లకు పైగా ఇన్వెస్టర్స్ సంపద ఆవిరయ్యింది. పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతూ ఉండటంతో మార్కెట్లు కోలుకోలేకపోతున్నాయి.